సో ఇప్పుడే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కి వచ్చినాం. యాక్చువల్గా మనం ఆ మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే ఇంకో రైట్ వే ఉంటుంది, అది క్లోజ్ చేసిరంట. సో ఇట్లా అని మొత్తం ఊరంతా తిరిగేసి రావాలి. ఆ కొండపోచమ్మ సాగర్ మొత్తం చుట్టూ తిరిగేసి రావాలి. 2 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంది. అది కూడా వెహికల్స్కి లేదు, వెహికల్స్ ఇక్కడ సైడ్కి పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి గేట్ సైడ్ నుంచి నడుచుకుంటూ పోవాలి. సో ఈ నుంచి మెల్లగా జాగ్రత్తగా దిగుతున్నాం. కొంచెం జారిందా చూసుడుగా ఎట్లుందో, కాళ్ళు చేతులు మోచేతులు అన్నీ ఎరగొట్టుకుని కింద దిగాల్సి వస్తుంది, హాస్పిటల్ పోవాల్సి వస్తుంది సార్. అక్కడ కూడా వేయరా అది చూడ, బ్రిడ్జ్ దగ్గర కూడా ఎవరు ఉన్నారు. నువ్వు మనుషులు తిరిగిన జాగాలన్నీ బాగానే ఉంటాయి సార్. మనుషులు తిరిగిన అనుకో కథం చెత్త అయిపోతాయి. ఏదైనా సరే ఎంత మంచిదైనా సరే ఇట్లా చెత్త అయిపోవాల్సింది. కొన్ని ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు కొంచెం మనం మనుషులం అనేది మర్చిపోయి జంతువులకు బిహేవ్ చేస్తే బెటర్. ఎందుకంటే జంతువులు కొంచెం నీట్గా ఉంటాయి కదా మనుషుల కన్నా. కొంచెం ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్. మోస్ట్లీ నాతో ఎటువంటి ప్లాస్టిక్ క్యారీ చేయను, కవర్స్ కానీ ఇలాంటివి. ఒకవేళ క్యారీ చేస్తే మళ్ళీ ఎప్పటిలేక నేను నా తోటే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ చెత్త నా వల్ల అయినా కూడా అది నేను అంతటా నేనే వెనక్కి తీసుకెళ్తాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి ఆ నేచర్ ఉన్న మంచి ప్లేస్ని ఎంజాయ్ చేయాలంటే దాన్ని నీట్గా చూసుకోవాలి కదా నెక్స్ట్ టైం కలవడానికి. కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాం. నాకు తెలిసి షామీర్పేట నుంచి జస్ట్ 22 కిలోమీటర్స్ అంతే. 22 కిలోమీటర్స్ ఇంత మంచి ప్లేస్ ఉంది సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఎంజాయ్ చేయాలంటే.
ఎక్కడ చూసినా కొత్త కొత్త గడ్డి మొక్కలు అవి కనిపిస్తాయి అనుకుంటే చెట్ల మొక్కలు ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టికే కనిపిస్తుంది. హలో వెనుక వచ్చారు వాళ్ళు, ఫొటోస్ తీసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే ఎలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏం క్యారీ చేయకండి. ఒకవేళ క్యారీ చేసినా సరే మ్యాక్సిమం మీతోటే వెనక్కి తీసుకోవడానికే ప్లాన్ చేస్తేనే తీసుకురండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెక్ట్ ఈ గట్టు మీద అందరూ చేపలు పడుతున్నాయి. సో డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేసిరా అని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మన ప్రయాణం ఇంటికి అయినా, కాకపోతే వీకెండ్ కానీ నార్మల్ డేస్లో కానీ జస్ట్ 20 కిలోమీటర్సే కదా షామీర్పేట నుండి. అలా వచ్చి అలా కొద్దిసేపు సన్సెట్ని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అండ్